క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇంకా బంగ్లాదేశ్లో మొత్తం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అయితే అక్కడ మహమ్మద్ యూనస్ అంటే ఎవరు నోబెల్ బహుమతి గ్రహీత, శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఇవాళ తాత్కాలిక ప్రధానిగా అంటే ప్రమాణం చేయనున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అక్కడ కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. హిందువులను టార్గెట్ చేసి ఎందుకనంటే హిందువులు ఎందుకు ఉన్నారని చెప్పేసి కూడా అంటే కొంతమందికి తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అయితే విషయం ఏంటంటే అక్కడ హిందువులు కూడా ఉంటారు. హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో మైనార్టీలు అంటే తక్కువ సంఖ్యలో ఉంటారు అక్కడ. అయితే అసలు బంగ్లాదేశ్కు హిందువులు ఎందుకు ఉండడానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది కదా, ఈ రెండు కలిసి అప్పుడు ఒక అంటే సంయుక్తమైనటువంటి రాష్ట్రంగా ఉండే. ఆ తర్వాత బెంగాల్ విభజన తర్వాత అక్కడ బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని చెప్పేసి అప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అది ఆ ప్రాంతం. అయితే అక్కడ హిందువులు కూడా ఉంటాయి. హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి బంగ్లాదేశ్లో. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే షేక్ హసీనా ప్రభుత్వం ఉంది కదా, మొన్నటి వరకు 15 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి షేక్ హసీనా ప్రభుత్వం తర్వాత ఆమె మద్దతుదారుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. వాళ్ళు ఉన్నటువంటి హోటళ్లు తగలబెడతా ఉన్నారు. వాళ్ళని చిత్రహింసలు పరిస్థితి బంగ్లాదేశ్లో కనిపిస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు క్షమించవు. ప్రపంచం ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం ఏ సమాజం కూడా దీన్ని హర్షించదు. కాకపోతే కొన్ని సంఘాలు మాత్రం వాళ్ళకు మద్దతు ఇస్తూ ఇక్కడ బాగా అయింది, తర్వాత షేక్ హసీనా పని అయిపోయింది ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే షేక్ హసీనాకు భారత్ పూర్తి సహాయ సహకారాలు అందించింది. షేక్ హసీనాకు అందించడం అంటే బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం, బంగ్లాదేశ్కు కావాల్సినటువంటి ఎప్పుడైనా విపత్తులు ఏర్పడితే వాటికి సహాయ సహకారాలు అందించడానికి భారత్ ఎప్పుడు కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించింది, సిద్ధంగా ఉన్నది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం భారత్కు అనుకూలంగా ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు ఇట్లా చేసి మంచి పని అయిపోయింది అనేటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నాను. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.